నమస్తే సార్. అదేవిధంగా ఎవరైతే వీక్షకులు ప్రేక్షకులు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు. ఓం నమో వెంకటేశాయ. నేను సౌమిత్రి లక్ష్మణాచార్య అండి, లక్ష్మణ్ సౌమిత్రి కాదు. ఒకటి. రెండోది ఏంటంటే తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అనేటువంటిది ఏదైతే ఉందో 2003లో తాళ్ళూరు సూర్యనారాయణరావు గారు ఫార్మర్ డీజీపీ, అదేవిధంగా పెజావర్ స్వామీజీ యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి ఒక సంస్థ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒక కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామికి ఈ విధమైనటువంటి ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది ఏంటంటే మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే విశ్వమానవ కళ్యాణం గురించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి మాట్లాడేటువంటి వాళ్ళం. విశ్వమానవ కళ్యాణం గురించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ ప్రాంతీయ భేదాలు అనేటువంటి ఉండడం అనేటువంటిది తగదు. ఈ రోజు ఏదైతే రాజకీయ పరమైనటువంటి ఒక చర్చ లేవనెత్తారో ఇది ఒక అసంబద్ధమైనటువంటి ఒక కార్యకలాపం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరికి విఐపీలే కాకుండా మొత్తం ఈ భూమండలంలో ఎక్కడెక్కడైతే వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందో, నమ్మకం ఉందో, వారి పట్ల ఆస్థ ఉందో, ఫెయిత్ ఉందో వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. అయితే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఒక అందు గురించే మేము అప్పుడు కూడా మేము ఒకటే విషయం చెప్పాం, డిఫైన్ చేయండి అని చెప్పాం. ఎక్కడొస్తుంది ఈ ప్రాబ్లం? L1, L2, L3 వివిఐపి దర్శనాల దగ్గర ఈ ప్రాబ్లం వస్తుంది. అసలు హూ ఈజ్ వివిఐపి? సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి గారా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారా, లేకపోతే ప్రెసిడెంట్ గారా, లేకపోతే చీఫ్ మినిస్టర్ గారా, లేకపోతే హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి గారా? ఇట్లా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ లోపల నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు సరే, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్, వాళ్ళని కాదని అనడల్లా. కానీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ మారిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవి మారుతున్నాయో అది మంచి పద్ధతి కాదు. చీఫ్ మినిస్టర్ గారి యొక్క, లేదు అక్కడ ఉన్నటువంటి ఈఓ గారి యొక్క, లేకపోతే అక్కడ ఏర్పడేటువంటి ఒక పాలక మండలి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద తిరుమల తిరుపతి దేవస్థానం నడవకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు ఈఓ గారు కానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఒక పాలక మండలి అని ఏదైతే చెప్తున్నామో వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎవరైనప్పటికీ, ఉద్యోగులైనప్పటికీ కూడా వాళ్ళు యాక్చువల్ గా శ్రీవారికి సంబంధించినటువంటి ఒక సేవకులు. వాళ్ళు సేవ చేసుకోవడానికి అక్కడ ఉండాల్సిందే తప్ప అధికార దుర్వినియోగాన్ని, డిక్టేటర్షిప్ ని, లేదా రకరకాలైనటువంటి ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ఒక చట్టం చాలా ఫుల్ ప్రూఫ్ గా తయారు చేయబడింది ఒకప్పుడు. కానీ దానికి రకరకాలైనటువంటి ఒక అమెండ్స్ తెచ్చి దాని రూల్స్ ను మార్చి దానికి సంబంధించినటువంటి ఒక నాట్ ఓన్లీ దర్శనం, మిగతా వాటికి సంబంధించినటువంటి విషయాలలో, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, నేను కొండ మీద ఉన్నటువంటి ఒక ల్యాండ్ చాలా తక్కువ ల్యాండ్ అండి. ఆ ల్యాండ్ ని ప్రైవేట్ వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి ల్యాండ్ అలాట్ చేశారు. హౌ ఫార్ ఇట్ ఈస్ రీజనబుల్ అని నేను అడుగుతున్నాను. అంటే ఇవాళ ఒక చీఫ్ మినిస్టర్ గారు వస్తారు, ఇవాళ ఒక ఈఓ గారు వస్తారు, ఇంకో పాలక మండలి వస్తుంది, వాళ్ళు ఒక ఆయనకి రిలయన్స్ ఆయనకి గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి టైం అది ఇస్తారు, ఇంకొక ఆయన గంబుల్ గెస్ట్ హౌస్ అని కట్టుకుంటాడు, లేదా ఇంకోటి దిల్ రాజు గారు కట్టుకుంటారు. ఇట్లా కొండ మీద ఉన్నటువంటి స్కేర్సిటీ ఉన్నటువంటి ఒక ల్యాండ్ ని మీరు ఇట్లా ప్రైవేట్ వ్యక్తుల పరం చేసినట్టయితే అక్కడ నిజంగానే ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా రాజకీయమైనటువంటి యొక్క అధికారానికి, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని అందరూ హిందువులు కూడా గర్హించాల్సిన సమయం. దాంట్లో ఎమ్మెల్యేనా, ఎంపీనా, జెడ్పీటీసీనా, లేకపోతే మేయర్ గారా, లేకపోతే ఇంకేదా అనేటువంటిది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అందరి వాడు.
ఆ అందరి వాడిని కొందరి వాడిగా చేయకూడదు అనేటువంటిది మీరు తీసుకున్నటువంటి ఒక చర్చా వేదికలో మీరు పెట్టిన టైటిల్ చూస్తే హర్షణీయం. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి అందరి వాడు, ఆ అందరి వాడికి దర్శన భాగ్యం అనేటువంటిది ఏదైతుందో 1 సెకండా 2 సెకండ్ల 3 సెకండ్ల అనేటువంటిది సామాన్యుడు కూడా ఈరోజు ఒక రోజు రోజుకు వెంకటేశ్వర స్వామి సామాన్యుడికి దూరం అయిపోతున్నాడా అని తిరుమల శ్రీవారి భక్తులు అందరూ కూడా భావించేటువంటి ఒక స్థితి ఆసన్నమైంది. దానిని నిజంగానే సెటరైట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక లేదు సనాతన బోర్డు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే అంటున్నారో, అట్లాగే ఎన్టీ రామారావు గారు ఆ రోజులలో దాన్ని ఒక టెంపుల్ సిటీ చేయాలన్నారు. వాటికన్ కి ఏదైతే స్టేటస్ ఉందో ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు అనేటువంటి వాటిని కూడా టోటల్ గా చుట్టూ ఉండేటువంటి ఒక 100-120 కిలోమీటర్ల పరిధి లోపల మొత్తం డిక్లేర్ చేయాలని చెప్పారు. హోలీ సిటీగా ప్రకటించాలని చెప్పారు. పరమ పవిత్రమైనటువంటి భూభాగం భావించారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, రామానుజుల వారు ఎవరైతే విశిష్టాద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారో వారు తిరుమలకు సంబంధించినటువంటి ఒక పద్ధతులని కట్టడి చేశారు. ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఒక ఆరగింపు ఏ విధంగా చేయాలి, నివేదన ఏ విధంగా చేయాలి, ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా రకరకాలైనటువంటి యొక్క అక్కడ స్టిప్యులేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని రామానుజుల వారు ఫిక్స్ చేశారండి. ఆ రామానుజుల వారు ఫిక్స్ చేసినటువంటి వాటిని ఈ రోజు మనం వాటన్నిటిని కూడా భ్రష్టు పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇది అత్యంత సౌమిత్రి లక్ష్మణాచార్య గారు చెప్పండి, గతంలో 4 సంవత్సరాల నుంచి కూడా మీరు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చారన్నారు. టీటీడీకి సంబంధించిన అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ప్రభుత్వం మీద ఒక పోరాటానికి మరి గత 4-5 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు టీటీడీ అంతా ఏం చేసింది ఆ రోజున? పోరాటం అనేటువంటిది నిరంతరంగా సాగుతోందండి. 2002-2023 నుంచి మీకు ఒక్కొక్క అంశం చెప్తే, ఈ రోజు హైకోర్టులో పడినటువంటి కేసెస్ గురించి కనుక చేస్తే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తుల యొక్క పరిరక్షణ, తిరుమల దేవస్థానంలో అన్యమతస్తులు పనిచేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాటం, అంతేకాదు తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ కడితే దానికి వ్యతిరేకంగా పోరాటం, అంతేకాదండి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో 7 కొండలు కాదు 2 కొండలని ఒక మహానుభావుడు జీవో తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యొక్క యోధులు, అదేవిధంగా ధర్మకర్తలు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, హైకోర్టు జడ్జీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 300 మంది 30 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా పోరాటం చేశారు.